ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామములో అందరికీ శుభములు. గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 31 నుండి 40 వరకు ధ్యానించుకున్నాము. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 1 నుండి 9 వచనములు. నేను మోయలేని నా దోషములు పరిహరించు తండ్రి అనే అంశాన్ని ధ్యానించుకుందాం. ఈ కీర్తన జ్ఞాపకార్థమైనది. దావీదు కీర్తన. యెహోవా దావీదును కోరుకొని ఇశ్రాయేలు రాజుగా అభిషేకించాడు. సౌలు చేతిలో నుండి విడిపించి అతని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి యూదా ఇశ్రాయేలు వారిని నీ చేతికి అప్పగించాడు. ఇది చాలదని నీవనుకుంటే నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చేందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఊరియా భార్య విషయంలో చేసిన చర్య నా దృష్టికి దుష్కార్యముగా ఉన్నది. హిత్తీయుడైన ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా చేసుకునినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగునని దేవుడు హెచ్చరించాడు. దావీదు కుమారుడైన అబ్షాలోము తండ్రిపై చేసిన తిరుగుబాటుకు దావీదు మరింత భయమునకు కృంగుదలకు గురై పారిపోవునట్లు చేసింది. సైన్యము చెదిరిపోయినది. దావీదు స్నేహితులు, ఆప్తులు, బంధువులు దూరమై శత్రుపక్షముగా చేరిపోయారు. దావీదు చేసిన పాపము ద్వారా మానసిక వ్యధ, ఆందోళన కలిగి ఊరియా హత్య, వ్యభిచారము అను పాపములు దావీదును కృంగదీసినవి. దావీదు యొక్క మెత్తని మనస్సు తనపై అపరాధ భావమును మోపి నిత్యము తనను నేరారోపణ చేస్తూ హృదయాన్ని ముళ్ళు వలె గుచ్చుతూ నీవు నరహంతకుడవు, వ్యభిచారివి, స్వనీతిపరుడవు అని మార్మోగుతుంటే దావీదు భరించలేక వ్యాధిగ్రస్తుడైనాడు. శారీరక, మానసిక వ్యాధులచే మొత్తబడుచున్నాడు. తాను అనుభవిస్తున్న మనోవ్యాకులమునకు దేవుడు మాత్రమే జవాబు అని గ్రహించుకున్నాడు. దావీదు తన స్వాతిశయంతో చేసిన పాపమునకు పరిహారము వెదకి కనుగొన్నాడు. పాపక్షమాపణ పొందుకొని విమోచింపబడాలంటే దేవుని యొద్ద పశ్చాత్తాపముతో బహుదీనుడుగా ఒప్పుకొని సరిచేసుకొని విడుదల పొందుకోవాలని తీర్మానించుకున్నాడు. కీర్తన 38 1 నుండి 3 వరకు. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. దావీదు, నేను దేవునికి విరోధముగా పాపం చేసి ఉన్నాను. నా పాపదోషములకు దేవుడు కోపోద్రిక్తుడై నన్ను శిక్షిస్తూ గద్దించి బుద్ధి చెప్పుచున్నాడు. ఆయన నాపై సంధించిన బాణములు నాలో గట్టిగా నాటుకొని లోనికి చొచ్చుకొని పోయినవి. నీ చేతి భారము చేత నేను అణిచివేయబడుచున్నాను. నీ కోపాగ్నితో నాకు కలుగజేయుచున్న బాధలతో నేను రోగగ్రస్తుడుగా ఉన్నాను. యోబు 16:13. ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి. కనికరము లేక నా తుంట్లను పొడిచెను, నా పైత్యరసమును నేలను పారబోసెను. నా పాపములను బట్టి ఎముకలలో స్వస్థత లేదు. వింటినారులను బిగించి కొట్టబడినప్పుడు వారి అంతర్భాగములు, ఎముకలు గాయపడి వ్యాధిని కలుగజేస్తాయి. కీర్తన 38 4 నుండి 6 వరకు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. దావీదు బహుదీనుడుగా తన పాపభారము మోయలేనంత అధికముగాను భారభరితముగాను ఉన్నదని ఒప్పుకుంటున్నాడు. నా దోషములలో నేను తల వరకు పూర్తిగా మునిగిపోయి నా తలపై నుండి నా దోషములు పొర్లి పారుచూ ప్రవహిస్తున్నవి. నేను మోయలేనంత నా పాపభారము నాపై మోపబడినది. నా మూర్ఖత్వంతో నేను చేసిన పాపముల ఫలితముగా
నాకు కలిగిన గాయములు దుర్వాసనతో స్రవించుచున్నవి. అవి పిండబడలేదు, కట్టబడలేదు, చికిత్స చేయబడలేదు. యెషయా 1:6. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను అని దావీదు తన స్థితిని దాచకుండా యథార్థముగా ఒప్పుకుంటున్నాడు. విలాపవాక్యములు 1:12. యెహోవా తన ప్రచండ కోపదినమున నాకు కలుగు చేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. ఈ వాక్యములో యేసుక్రీస్తు శిలువ శ్రమల గూర్చిన వాక్కు దావీదులో ముందుగానే నెరవేర్చబడినది. కీర్తన 38:7-9 వరకు. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నడుములో తాపము అంటే తాపజ్వరము. క్షయవ్యాధిని బట్టి తీవ్ర జ్వరము, అనారోగ్యము కలిగి బలహీనతతో సొమ్మసిల్లిపోతారు. మనోవేదనతో విరిగి నలిగిన స్థితిలో కేకలు పెట్టి అరచి వేదన పడతారు. దావీదు హృదయములో నిండి ఉన్న అభిలాష అంతా పాపక్షమాపణ, రక్షణ, విమోచన కొరకు ఆశపడుచున్నాడు. హృదయ పరిశీలకుడైన దేవునికి నా అభిలాష అంతా కనబడుచున్నది. నేను బాధ, వేదనతో గోనెపట్ట అనుభవంను సంపాదించుకొని నీ సన్నిధిలో నిట్టూర్పులు విడుచుచున్నాను. అవన్నీ నీ సన్నిధికి చేరి ఉన్నవి, అవి నీకు మరుగై ఉండలేదు. నేను ఎలుగెత్తి మొరపెట్టగా నీవు నా నిట్టూర్పులు విని అంగీకరించు దేవా. నీ నీతిని, నీ నిర్దోషత్వమును నాకు దయచేయమని దావీదు కేకలు వేయుచు ప్రార్థిస్తున్నాడు. ఈ కీర్తన దావీదు జీవితంలో జ్ఞాపకార్థమైన కీర్తన. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. శక్తిగల నీ వాక్కులతో మా హృదయాలను నింపి బలపరచండి. జీవముగల దేవ, సజీవమైన నీ వాక్యము ద్వారా మా జీవితాలలో ఆత్మకార్యములు జరిగించండి. దావీదు యొక్క దీనత్వము, పశ్చాత్తాపము, కన్నీటి ప్రార్థన మీరే మాకు నేర్పించండి తండ్రి. నీతి యథార్థతలలో మమ్మల్ని స్థిరపరచండి. నీ చిత్తానుసారముగా నీ నామ మహిమ కొరకు మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఫలింపచేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.